పేరు శ్రీ నాగేశ్వరి. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నాను. టీజే మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల వెలిచెడ్, మహంగార్ డిస్టిక్. టోకెన్ నెంబర్ ET01. నేను ఇప్పుడు మాట్లాడబోయేది సుస్థిర అభివృద్ధి గురించి. గాలి, నీరు మరియు నేల యొక్క సుస్థిర అభివృద్ధి అంటే సాంప్రదాయ వనరులైన భవిష్యత్తు తరాల అవసరాలను తీరుస్తూనే ప్రస్తుత అవసరాలను తీర్చే విధంగా జాగ్రత్తగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలి. సుస్థిర అభివృద్ధిలో ప్రధానంగా గాలి, నీరు మరియు నేల. మొదటిది గాలి అంటే వాయు. దీంట్లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. కాలుష్య నియంత్రణ, హరిత ప్రదేశాలు ఉంటాయి. మొదటిది కాలుష్య నియంత్రణ. పరిశ్రమలు, వాహనాలు మరియు పొలాల నుండి వెలువడే కాలుష్య కారకాలను తగ్గించాలి. పర్యావరణ నియంత్రణ మండలి నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. రెండవది పునరుత్పాదక ఇంధనాలు. సోలార్ మరియు పవనశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. మూడవ అంశము హరిత ప్రదేశాలు. పట్టణాలను, నగరాలలోని హరిత ప్రదేశాలను మరియు పార్కులను పెంచడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచాలి. సుస్థిరాభివృద్ధిలో రెండవది నీరు. ఈ నీటిలో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. మొదటిది జల సంరక్షణ, రెండవది నీటి నిర్వహణ, మూడవది నీటి కాలుష్య నివారణ. మొదటిది జల సంరక్షణ. ఇందులో వర్షపు నీటిని పట్టడం ద్వారా ఎయిర్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు, మరియు సాంప్రదాయ నీటి వనరులైన చెరువులను, కుంటలను పునరుద్ధరించడం ద్వారా నీటిని సంరక్షించుకోవాలి. ఇందులో రెండవ అంశం నీటి నిర్వహణ. వ్యవసాయం మరియు పరిశ్రమలకు నీటిని సమర్థవంతంగా వినియోగించాలి. బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ వంటి సాంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించాలి. ఇందులో మూడవ అంశము నీటి కాలుష్య నివారణ. మరుగునీరు మరియు పారిశ్రామిక వృధా నీరుని సమర్థవంతంగా మరియు నివారించడానికి శుద్ధి చేసి బయటకు వదలాలి. మరియు వ్యవసాయ పంటల నుంచి వచ్చే నీటిని కూడా కలుషితం చేయకుండా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇందులో సుస్థిర అభివృద్ధిలో మూడవది నేల. ఇందులో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. మొదటిది సేంద్రియ వ్యవసాయం. ఎరువులను పురుగు మందులను తక్కువగా సేంద్రియ ఎరువులను వాడకాన్ని తగ్గించాలి మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించి నేలను ఆరోగ్యంగా కాపాడుకోవాలి. రెండవది వ్యర్థాల నిర్వహణ. నేల కోతలను నివారించుకున్నటకు మట్టపు సాగులో నేల నీటి సంరక్షణను మెరుగుపరచాలి. మూడవది ఘన వ్యర్థాలను మరియు సరిగ్గా నివారించడం ద్వారా ప్లాస్టిక్ను తగ్గించడం ద్వారా నేలను సంరక్షించుకోవాలి. ఈ పద్ధతులను వాడడం వలన గాలి, నీరు మరియు నేల యొక్క సుస్థిర అభివృద్ధిని మెరుగుపరచుకోవచ్చు. ఈ పద్ధతులను అందరూ పాటిస్తే మన భవిష్యత్తు వారికి మరియు ప్రస్తుతం ఉన్న వారికి సుస్థిర అభివృద్ధిలో ఇంకా మెరుగ్గా పరచుకోవచ్చు. భవిష్యత్తు తరాలకు నీరును అందిస్తూ ప్రస్తున్న వారికి కూడా నీరును అందించేలా మనం చేయాలి. దేశ అభివృద్ధికి మరియు సౌభాగ్యానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. ఆరోగ్యం అంటే శారీరక, మానసిక మరియు సాంఘిక ఆధ్యాత్మికత కుశలత అంతే కానీ ఒక వ్యాధిని కానీ ఒక వైఫల్యం కానీ లేకపోవడం అని వివరిస్తుంది ఆరోగ్యం. ధన్యవాదాలు.